అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ఇక్కడ అపోస్తుల కార్యాలు నేను చూపిస్తున్నాను. అపోస్తుల కార్యాలు వాళ్ళు కలిగింది ఇచ్చారు కాబట్టి ఇచ్చిన వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరిగాయి. వాళ్ళకి ఆరోగ్యం కలిగింది, సంతానం కలిగింది, వాళ్ళు కోరినవన్నీ దేవుడు ఇచ్చాడు. ఇది ఏమంటారంటే సహవాసము. అంటే ఈ బైబిల్ బడి కార్యక్రమాల్లో సహవాసం అనేది ఉంది. అందులో మీరు పాలు పంచుకుంటే మీకేం కలుగుతుంది? ఈ సహవాసంలో స్వస్థత, విడుదల, రక్షణ అన్నీ ఉన్నాయి. ఇందులో మా పరిచయలో మంచి మెసేజ్ ఉంటుంది, స్వస్థ ఉంటుంది, విడుదల ఉంటుంది. నువ్వు అప్పుల్లో ఉన్నావో అప్పుల నుంచి విడుదల పొందుతావు. నేను అన్నీ విడిచి వచ్చాను. ఈ ప్రాంతానికి వచ్చే ముందు ఒక అద్భుతమైన సాక్ష్యం జరిగింది. మంగళవారం ఒక దేవదూత వచ్చి ఉపవాస ప్రార్థనలో ఉన్న మా దైవజనరాల పేరు సుశీలమ్మ గారు. అంటే నాకు ఇద్దరు దైవజనులు ఉన్నారు. ఒక ఆమె పేరు సూర్యకాంతం గారు, ఒక ఆమె పేరు సుశీలమ్మ గారు. సూర్యకాంతం గారు 1981లోనే ఎండ్ అయిపోయారు. నువ్వు మంచి సేవ చేస్తావని నన్ను ఆశ్రయించి ఆమె పరలోక యాత్ర చేశారు. సుశీలమ్మ గారు తర్వాత ఆమె మోకాళ్ళ మీద ఉండి మంగళవారం ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దేవదూత వచ్చి, అమ్మ ఎందుకు ఏడుస్తావు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆమె చెప్తుంది, నేను 20 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాను, 20 ఏళ్ళ నుంచి కన్నీరు కారుతున్నాను, సువార్త ప్రకటిస్తున్నాను, ఒక్కళ్ళు మారడం లేదు ఈ ప్రాంతంలో. ఎప్పుడు మారుతారు ఈ ప్రజలు? సొదొమ పట్టణస్తులాగా ఉన్నారు వీళ్ళకి మారు మనసును ఎప్పుడు ఇస్తావు అని గట్టిగా అరిచి చెప్పిందంట. అప్పుడు దేవదూత వచ్చి, ఈ ప్రాంతం ఆచరించబడాలి, రక్షించబడాలి, పాపులు పశ్చాత్తాపడాలి, రోగులు స్వస్థపరచబడాలంటే, సంతానహీనులు సంతానం పొందాలంటే బొంబాయి టు అమలాపురం ఎస్ఎస్ బాబు, సామేలు బాబు వస్తాడు, సామేలు బాబు ద్వారాగా దేవుడు ఈ ఊరిని మారుస్తాడని చెప్పి ఎగిరిపోయిందంట. ఆ దేవదూత నాకు కల్లో కనబడుతుంది. అక్కడ ప్రభు అంటున్నాడు, వెళ్ళిపో, టైం అయిపోయింది. అప్పుడు 1990లో ఇప్పటికి 35 years ముందు దేవుడు నాతో మాట్లాడితే అప్పుడు బొంబాయి నుంచి ఈ ప్రాంతానికి వచ్చాను. నాకు ఇష్టం లేదు సేవ చేయడానికి, నిజం చెప్తున్నాను. బైబిల్ పట్టుకొని సేవ చేయాలంటే నాకు అసలు ఇష్టం లేదు. కానీ దేవుడు మెడ పట్టుకొని చెయ్యాలి అన్నప్పుడు మరి నేను వచ్చాను. ఒక దేవదూత చెప్పింది. ఆ ఊరు వాళ్ళు నా మీద పిటిషన్ పెట్టారు, నన్ను తరిమేలనుకున్నారు. నేను వచ్చిన ఊరు వానపల్లి, అదంతా కూలి పని చేసుకుని బ్రతికేవాళ్ళు వాళ్ళంతా. దేవుడు కలెక్టర్తో మాట్లాడాడు, ఎమ్మెల్యే గారితో మాట్లాడాడు. అతడు నా కొడుకు, నేను పంపిన ప్రవక్త, అతడు ఏది చెప్తే అది అమలు చేస్తాను అంటే ఊర్లో వాళ్ళు కలిసి నా మీద పిటిషన్ పెడితే కలెక్టరు, ఎమ్మెల్యే గారు, అధికారులు అందరూ వచ్చి నన్ను ఆ ఊరు నుంచి వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోతానండి అన్నాను. వాళ్ళు వెళ్ళిపోయాక రాత్రి కాడ దేవుడు వాళ్ళని గద్దించాడు, తిరిగి వెళ్ళి క్షమాపణ చెప్పండి లేదా చంపేస్తాను అన్నప్పుడు వాళ్ళు తిరిగి వచ్చి నన్ను పిలిచి అభినందించి, అయ్యా మా తప్పు అయిపోయింది, క్షమించు, నీ సేవ నువ్వు చేసుకో అని చెప్పి గ్రామస్తులందరూ పిలిచి, ఏమండి ఈ క్రైస్తవుడు ఈ పాస్టర్ గారు ఏమన్నా మీకు విరుద్ధంగా ఏమైనా తప్పు చేశాడా అని అడిగారు. లేదండి అన్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు ఉండకూడదు అనుకున్నారు మీరు? అంటే నేను కొనుక్కున్న సైట్ను, నేను కొనుక్కున్న స్థలాన్ని వాళ్ళు తిరిగి దొబ్బేద్దాం అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వెంటనే దేవుడు వారిని గద్దించినప్పుడు గ్రామస్తులందరూ మారుమనసు పొందారు. ఎమ్మెల్యేలు, డిఎస్పీలు, పోలీసులు, కలెక్టర్ గారు సైతంగా నాతో ప్రార్థన చేయించుకున్నారు. ఇది సాక్ష్యం. సేవకుడు అంటే ఏమండి అంత సునాయాసం కాదు. బైబిల్లో
చాలా అద్భుతమైన ఒక మాట రాస్తుంది. యెషయా గ్రంథము 50:10 మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడో? క్వశ్చన్ మార్క్. ఎవడో సేవకుడు అంటే అది నేను కాదు. దేవుడు నన్ను పిలిస్తే సేవకు వచ్చాను. నీ పట్ల కార్యం జరగకపోతే నేను ఊరుకోను, మీరు కాదు, నేనే ఊరుకోను. ఛాలెంజ్గా చెప్తున్నాను. ఇంతవరకు మీరు నాలాంటి సేవకుడు చూసి ఉండరు మీరు. కానీ నేను చెప్తున్నాను ఛాలెంజ్గా, మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఇండియాలో ఐఎమ్ రెడీ. నేను ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. నేను చదువుకున్నాను, నాకు ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు. ఏ ప్రాంతమైనా సరే నేను సరదాగా వస్తాను. ఒక్కసారి మీ ప్రాంతంలోకి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు మీటింగ్ పెడతారా? మీ ఇంట్లో మీటింగ్ పెడతారా? సభలో పెడతారా? ఎక్కడైనా పెట్టుకోండి. అందరినీ మీ ఇంట్లో సమయపరచండి. ఖాళీ ఉంటేనే వస్తాను సుమ, లేకపోతే నేను రాను. దేవుడు పంపిస్తేనే వస్తాను సుమ, లేకపోతే నేను రాను. నాకు దేవుడు చెప్పకపోతే మీ దగ్గరికి రాను. నేను ఇక్కడే ఉండి మీకోసం ప్రార్థన చేస్తాను. మీకు ఇష్టమైతే నేను నిజంగా దేవుడి చేత పిలువబడ్డాను, ఇతను నిజమైన ప్రవక్త అని మీరు నమ్మాలంటే నాకున్నది నేను దానం చేశాను అపోస్తుల వలె. నాకు కలిగిందంతా విడిచిపెట్టాను అపోస్తుల వలె. ఇప్పటికీ దీనులైన వారికి, నిరుపేదలైన వారికి, వికలాంగులకు, విడోస్ హ్యాండిక్యాప్డ్స్కి నేను ఎప్పుడు బట్టలు పంచిపెడతాను, కానుకలు ఇస్తాను, లేని వాళ్ళకి పంచిపెడతాను. నేను అంతగా నాకు పెద్ద ఆదాయం ఏమి రాదు, కానీ నెలకి ఏమన్నా ఒక 6-7 వేలు నెలకి అంతే మా సంఘంలో. ఎందుకంటే పేద సంఘం. కానీ ఆ వచ్చిన దాన్నే లేనులకు పంచిపెడతాను. అది నిజమైన సేవ. అపోస్తులకు వచ్చిన ధనాలు దాచుకోలేదు వాళ్ళు. అపోస్తులకు ఇచ్చిన కానుకలు వారు పోగబెట్టుకోలేదు. కార్లు కొనుక్కోలేదు, పొలాలు కొనుక్కోలేదు, ఇల్లు కట్టుకోలేదు. నేను ఇల్లు కట్టుకోలేదు సార్, ఏదో మందిరం కట్టాను. నాకు మంచి దుస్తులు ఏమీ లేవు, మంచి బైక్ ఏమీ లేదు, మంచి చెప్పుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు. నా బ్యాంక్ అకౌంట్ కూడా 0 బ్యాలెన్స్, నా దగ్గర ఏమీ లేవు. ఎందుకు తెలుసా? ఎప్పటిదప్పుడే పంచిపెట్టేస్తాను. మీరు ఎప్పుడైనా సరే మా ప్రాంతం రావాలనుకుంటే మంగళవారం రండి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా విజ్ఞాపనలు ఉంటాయి, స్వస్థ ప్రార్థనలు ఉంటాయి. శనివారం ఉదయం 10 నుంచి 2-3 గంటల దాకా ఉంటుంది. ప్రార్థనలు ఉంటాయి, విజ్ఞాపనలు ఉంటాయి. మీకు మంచి పరిష్కారం జరుగుతుంది. ఆదివారం కూడా ఉదయం 9-10 గంటలకి ఆరాధన ఉంటుంది, 12 గంటలకు ముగించబడుతుంది. తర్వాత మళ్ళీ ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. మీరు ఎవరైనా సరే ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఒకసారి మా ప్రేయర్ టవర్ని సందర్శించండి. రోడ్డు పక్కనే అమలాపురం మీద నుంచి మీరు ముక్తీశ్వరం కాలువ రోడ్లో మా పరిచర్య ఉంది. ఇలా కొత్తపేట నుంచి వచ్చిన కాలువ రోడ్డు, అటు ముక్తేశ్వరం నుంచి వచ్చిన కాలువ రోడ్డు, అంటే ముమ్మడివరం మీదుగా కాలువ రోడ్లో మేము ఉన్నాం. మాది వానపల్లి, రాయుడుపాలెం. ఇటు కొత్తపేట నుంచి మీరు రావాలనుకుంటే కాలువ రోడ్లోంచి వస్తే కాలువ మెయిన్ రోడ్డు పక్కనే మా చర్చి అనమాట. పెద్ద పెద్ద ఫ్లెక్స్లు ఉంటాయి. మీరు ఎక్కడ తప్పిపోయే అవకాశం ఉండదు. మీరు వస్తే ఒక మంగళవారం, 2 శనివారం, 3 ఆదివారం, ఈ 3 డేట్లో ఏదో ఒక డేట్లో మీరు నిర్ణయించుకొని వస్తే ఖచ్చితంగా మీరు నన్ను కలుసుకోవచ్చు. వ్యక్తిగతంగా ముఖాముఖిగా మనం ప్రార్థన కూడా చేయొచ్చు. ఇంత డేరుగా నేను మీతో చెప్తున్నాను, మీ సమస్య ఏదైనా సరే దేవుడు వెంటనే పరిష్కారం చేస్తాడు. ఒక్కసారి ఈ పరిచర్యలో మీరు అడుగుపెట్టి చూడండి. ఇందులో పాలుభాగస్తులుగా చిన్న కానుక పంపి మీరు రిజిస్టర్ చేసుకోండి. మేమే ఫోన్ చేస్తుంటాం మీకు, మీరు ఎలాగున్నారండి. కాబట్టి ఇక్కడ ఈ లేఖనంలో మరో మాట రాస్తుంది. ఏమనంటే, ఇదిగాక వారు తమ చరస్తి ఆస్తులను అమ్మి అందరికీ వాని అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనసుకులే ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అంటే అందరూ ఒకే మనసుతో ఉన్నారు, అందరూ మాట కలుపుకొని చేస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. అనుదినము నశించిపోతున్న వాళ్ళు రక్షించబడుతున్నారు, మారు మనసు పొందుతున్నారు, నీటి బాప్తిజం పొందుతున్నారు, యేసుక్రీస్తు నామములో బాప్తిజాలు పొందుతున్నారు. వాళ్ళు పాపాన్ని ఒప్పుకుంటున్నారు, మారు మనసు పొందుతున్నారు. నీటి బాప్తిజం ద్వారా వాళ్ళు రక్షణ పొందుతూ ఉన్నారు.
అనుదినము పరిశుద్ధాత్మలో వాళ్ళు ఆనందిస్తున్నారు. వాళ్ళు చీకట్లోంచి వస్తూ ఉన్నారు, వెలుగులో వాళ్ళు ఏమవుతున్నారు? సంతోషంతో నింపబడుతున్నారు. చీకట్లోంచి వస్తున్నారు, రోగంతో వస్తున్నారు, పాపులుగా వస్తున్నారు, పరిస్థితులుగా మార్చబడుతున్నారు, రోగులుగా వస్తున్నారు, ఆరోగ్యవంతులుగా అవుతున్నారు, అప్పుల చేత వస్తున్నారు, ఆర్థికంగా వాళ్ళు వెంటనే బలపరచబడుతున్నారు, అప్పుల నుంచి విడుదల పొందుతున్నారు. కొంతమందికి చూపు లేక వస్తున్నారు, చూపు పొందుకుంటున్నారు. కొందరు రోగముల చేత వస్తున్నారు, వాళ్ళు స్వస్థ పొందుతున్నారు. కొందరు బలహీనంగా వస్తున్నారు, బలపరచబడుతున్నారు. కొందరు గొడవలతో వస్తున్నారు, వాళ్ళు కుటుంబంలో నెమ్మది లేదు, గొడవలు వాళ్ళకి, కానీ అక్కడికి వచ్చి కలిసిపోతున్నారు. ఒకళ్ళు మారారు, ఇంకొకరు మారలేదు. ఏదో బలవంతంగా వచ్చారు, అక్కడికి వచ్చాక మారలేని మనిషి వెంటనే మారింది. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నాడు. దేవుడి ప్రభావం ఎక్కడైతే ఉంటుందో, పరిశుద్ధాత్ముడు ఎక్కడైతే ఉంటాడో, మారలేని మనుషులైనా మారుతారు, రోగులైనా బాగుపడతారు. వారు ఊహించిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అక్కడ జరగడం ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అదే ఇప్పుడు కూడా మా పరిచయంలో జరుగుతున్న దేవునికి స్తోత్రం. ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి మీకు చాలా విషయాలు ఆ సంఘంలో ఉన్న దైవజనుల గురించి నేను ఈ వాక్యాన్ని మీతో చెబుతూ ఉన్నాను. ఇక్కడ పౌలు మాట ఫిలిప్పీ సంఘం విన్నారు కాబట్టి వాళ్ళు ఆయన పరిచయంలో వాళ్ళు సహకారులుగా నిలిచారు కాబట్టి వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడ్డాయి. అయితే ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనం, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచెను అనే మాట రాయబడింది. ఎప్పుడైతే వీళ్ళు సహవాసంలో ఉండి అందరూ కలిసి సేవ చేయడం ప్రారంభించారో వెంటనే సైతాను కూడా రంగంలో దిగి ఆ సంఘాన్ని చిన్నభిన్నం చేయడం మొదలుపెట్టాడు. అపోస్తల కాలంలో మహాశ్రమలో చాలామంది చంపబడ్డారు, హతసాక్షులుగా మరణించారు. హతసాక్షులుగా మరణించిన వారిలో యాకోబు మరణించాడు, పేతురుని చెరలో వేశారు, యోహాను తప్పించుకున్నాడు. ముగ్గురు వ్యక్తుల గురించి బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తుంది. లూకాసు వార్త 22వ అధ్యాయం 43వ వచనం, ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాను. యేసుప్రభు వారితో 3.5 సంవత్సరాలు ఉన్నారు వీళ్ళు. కానీ 3.5 సంవత్సరాలు వీళ్ళు యేసుప్రభుతో గెత్సెమనే తోటకి వెళ్ళేవారు, ఆయనతో కలిసి ప్రార్థన చేసేవారు మెలుగుగా ఉండి. 3.5 సంవత్సరాలు మెలుగుగా ఉండి ఆయనతో ప్రార్థన చేసిన వీళ్ళు ఇక ఫైనల్ యేసయ్య తన 12 మంది శిష్యుల్ని వదిలేసి పరలోకానికి వెళ్ళిపోతారు. ఇక 24 అవర్స్ అంటే యేసును 24 గంటల్లో చంపేస్తారు. 3 రోజుల తర్వాత తిరిగి బ్రతుకుతాడు. కానీ అది గెత్సెమనే తోటలో చివరి ప్రార్థన. వీళ్ళు ఏం చేశారంటే నిద్రపోయారు. నిద్రపోయినందువల్ల వీళ్ళకి ఏమొచ్చాయంటే సాతాను వీళ్ళతో అబద్ధాలు ఆడించింది. యేసు ఎవరో నాకు తెలియదు అని మమ్మారు పేతురు అబద్ధం ఆడాడు. మిగతా శిష్యులు పారిపోయారు. యోధ ఇస్కరియోతు యేసుని అప్పగించాడు. అసలు యోధ ఇస్కరియోతు యేసుని ఎందుకు అప్పగించాడు? యోహాను, యాకోబు, పేతురు ముగ్గురు ఎందుకు నిద్రపోయారు? వాళ్ళు నిద్రపోవడం వల్ల సోదకుడికి దారిచ్చారు. ఇప్పుడు మీరున్నారండి, మీరు రాత్రులు ప్రార్థన చేయలేరు, 3 గంటలు లేచి ప్రార్థన చేయలేరు. అప్పుడు మీరేం చేయాలంటే 3 గంటలకు ప్రార్థన చేసే వాళ్ళతో మీరు ఏకీపించాలి. అంటే వాళ్ళకి చెప్పి మీకోసం ప్రార్థన చేయించాలి. ఇప్పుడు ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలు పాలుతేలు ప్రవహించే దేశానికి వచ్చినప్పుడు మన్నా వేకుజాను పడింది తెల్లవారుజామున. అప్పుడు చీకట్లోకి వెళ్ళి ఏం చేశారు? దాన్ని సమకూర్చుకున్నారు. అక్కడ లక్షల మంది ఉన్నారు, అంటే 20, 30, 40 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు మన్నా ఎప్పుడు పడింది? అర్ధరాత్రి 3, 4 ఆ మధ్యన పడింది. ఇప్పుడు ఆ మన్నాను ఎవరు సమకూర్చుకున్నారంటే ఇజ్రాయెల్ ప్రజల పిల్లలు సమకూర్చుకున్నారు. ఇక అక్కడ యెహోషువ, కాలేబులు ఆ మన్నాను సమకూర్చుకున్నారు. చాలామంది ఈ 30 లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే 6 గంటలకు అంటే వెలుగొచ్చాక వెళ్ళి సమకూర్చుకోవడానికి వెళ్ళారు. అది విచిత్రంగా కనబడుతుంది. నువ్వు సమకూర్చుకోవాలనుకుంటే ఏదైనా సరే, ఆరోగ్యమైనా సరే, ఉద్యోగమైనా సరే, నీకు భాగస్వామి కావాలి. ఉద్యోగస్తుడే కావాలా లేక సేవకుడు కావాలా? మీరు ఒకటే నిర్ణయించుకోండి. భక్తి గల కుటుంబంలోకి వెళ్ళడానికి, దేవునికి సాక్షాత్తంగా ఉండడానికి భాగస్వామి కావాలని మీరు ఎంపిక చేసుకోవాలి. మాకు ఉద్యోగస్తుడే కావాలండి అని కూర్చుంటే దేవుడు మీకు ఇవ్వడం. గమనించండి, ఇశ్రాయేల్ ప్రజలు 6 గంటలకు లేచిన సోమరులు ఏమయ్యారో తెలుసా? కానాను చేరకుండా మధ్యలో చచ్చిపోయారు. మరి 3, 4 మధ్యన లేచి ఎవరైతే సమకూర్చుకున్నారో ఈ మన్నాను, వాళ్ళు బ్రతికి
కానానుకు చేరారు. మన్నా, అందుకని యేసయ్య యోహాను సువార్త 6:54 కూడా చాలా అద్భుతమైన మాట ఆయన పలికారు. మీ పితరులు మన్నాను తినియు చనిపోయిరి. చూడండి ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 6 జీవాహారం నేనే, ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనేను. ఈ అధ్యాయము యోహాను సువార్త 6:51 నేను చదివి మీకు వినిపించాను. అయితే ఇందులో మరొక మాట ఉంది. మీ పితరులు మన్నాను తినియు చనిపోయిరి అనే మాట ఇక్కడ 58 ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించనని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. అంటే మన్నాను తిని చచ్చిపోయారు. ఎవరు వాళ్ళు? సోమరులు. అందరూ చచ్చిపోలేదు. 3 గంటలకు లేచిన వాళ్ళు, చీకటితో సమకూర్చుకున్న వాళ్ళు బ్రతికారు. తర్వాత కాలంలో వాళ్ళు లీడర్లు అయ్యారు, బలమైన కార్యాలు సాధించారు, అద్భుతాలు వాళ్ళ ద్వారా దేవుడు చేయించుకున్నాడు. ఈ తెల్లవారుజామున ఎవరైతే లేచి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తారో, విజ్ఞాపన చేస్తారో, వాళ్ళు రోగులైతే స్వస్థపరచబడతారు, వాళ్ళ అప్పులను కూడా తీర్చబడతాయి, వారి పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. 3 గంటలు లెగిసి మోకాళ్ళ మీద ఉంటే నీ అప్పు ఎంతనో కొట్టేస్తాడు. నీ సమస్య ఏదైనా సరే పరిష్కారం అవుతుంది. నీకు ఆర్థికంగా సహాయం జరుగుతుంది, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడతావు, నీకు భాగస్వామి దొరుకుతుంది, నీకు ఉద్యోగం దొరుకుతుంది, పరీక్షలో విజయం దొరుకుతుంది, నువ్వు తలపోసిన ప్రతి కార్యంలో నువ్వు సఫలమవుతావు, ఆగిపోయిన నీ ఇల్లు కూడా నువ్వు కట్టుకోగలుగుతావు. ఇవన్నీ దేనివల్ల సాధ్యమని అంటే 3 గంటలు లెగాలి. అంటే ఇప్పుడు మన్నాను తిని యేసయ్య చెప్తున్నాడు ఇక్కడ, మన్నాను తినియు. ఏమన్నాడు ఇక్కడ? యోహాను సువార్త 6:58 మీ పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. అంటే వీళ్ళు ఎవరంటే సోమరులు అనమాట. వీళ్ళు వేకుజామున లేచి ప్రార్థన చేయరు, అలాగే గుడికి కూడా త్వరగా వెళ్ళరు, లేట్గా వెళ్తారు. ఒక అరగంట ఆలస్యంగా, 1 గంట ఆలస్యంగా వెళ్తారు. చూసారా? వీళ్ళు ఎవరంటే సనుగుడు డిపార్ట్మెంట్ అనమాట. మన సంఘాల్లో సనిగే డిపార్ట్మెంట్లు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే లేట్గా వెళ్తారు, ఒక ఆదివారం వెళ్తారు, ఉపవాస ప్రార్థనకి వెళ్ళరు, ఆల్నైట్ ప్రార్థనకి వెళ్ళరు, వేకుజామున ప్రార్థనకి వెళ్ళరు. ఎందుకంటే సోమరులు కదా, నిద్రమత్తు. ఒక ఆయన నాతో ఎలాగన్నాడు, ఏమంటే వేకుజామున 4 గంటల ప్రార్థనకి అయితే మేము రాలేమండి అని చెప్పేశాడు దరిద్రుడు. ఏమంటే వేకుజామున ప్రార్థన అయితే పెండ్లి కుమార్తెగా నువ్వు ఎత్తబడలేవు, దేవుని రాజ్యం చేరలేవు. ఏ సంఘమైనా సరే వేకుజామున ప్రార్థన ఉంటేనే రెండో రాకడికి ఎత్తబడతాడు. నీకు సిద్ధపాటు లేదా పరలోకం వెళ్తావు, సిద్ధపాటు లేకుండా ట్రైన్కి ఎలాగెళ్తావు? ట్రైన్కి వెళ్ళినప్పుడు సిద్ధపడతావు కదా, బస్సుకి వెళ్ళినప్పుడు సిద్ధపడతావు కదా, ఫ్లైట్కి వెళ్ళినప్పుడు సిద్ధపడతావు కదా, అన్నింటికీ సిద్ధపడతావు. అన్నిటికీ సిద్ధపాటుకి సందర్భాలు వేరుగా ఉంటాయి. కానీ పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపాటు 3 గంటలు లెగాలి. అందుకని ఆ 3 గంటలు లేచిన వాళ్ళే యెహోషువ, కాలేబులు. ఈ 3 లక్షల మందికి పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు వేకుజామున లేచారు. ఎందుకని పెద్దోళ్ళు ఉన్నారు, మాటకారులు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు. వీళ్ళందరూ సనుక్కుంటాం, 3 గంటలకు ఎవడు ఎగుతాడు, 6 గంటలకు వెళ్దామని చెప్పి ఎలుగొచ్చాక ఎండొచ్చాక వెళ్ళారు. వాళ్ళు మధ్యలోనే రాలిపోయారు, సనుక్కున్నారు వాళ్ళు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాలి ఒక సత్యం. చాలామంది సంఘాల్లో నేను పెద్దనండి. పెద్దలు గ్రామంలో పెద్దలు కాదు. పెద్దలు ఎవరంటే సంఘాన్ని కట్టినోడే పెద్ద. సంఘ పెద్ద అని ఉంది యాకోబు పత్రికలో. మీరు ఎవరైనా రోగులు ఉన్నారా? వాళ్ళు సంఘ పెద్దలు పిలిచి నూనె రాసి ప్రార్థన చేయించుకోండి అంటే, గ్రామంలో పెద్దలు వచ్చి నూనె రాసేమని కాదు దాని అర్థం. సంఘ పెద్దలు అంటే యేసయ్య టీంలో 12 మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు 12 మంది శిష్యులు. యేసుప్రభు తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సంఘ నాయకులు అయ్యారు. ఈ సంఘ నాయకులకి మళ్ళీ పెద్దలు కావాల్సి వచ్చింది. అప్పుడు సంఘంలో ఎవరైతే నమ్మకంగా ఉన్నారో, యథార్థంగా ఉన్నారో, పరిశుద్ధంగా ఉన్నారో, ఎవరైతే నమ్మకంగా అన్ని పరిచర్లు ఏకీవించారో వారిలోంచి 7గురిని కేటాయించారు. ఆ 7గురిలో ఒకడు స్టెఫను. కాబట్టి వీళ్ళు ఎవరంటే వీళ్ళు ముందు సువార్త నమ్మకంగా చేసి అనేక ఆత్మలను సంఘంలో తీసుకొచ్చారు. అపోస్తలులు అంటే దైవజనులు చెప్పిన మాట విని విశ్వాసులే సేవలో సహకరించారు, పరిచర్య చేశారు.
పరిచయం చేయడం కాకుండా సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించి నశించిపోతున్న వాళ్ళని సంఘంలోకి నడిపించారు. కాబట్టి వీళ్ళు ఏం చేయబడ్డారు? సంఘ పెద్దలు అన్నారు వీళ్ళని. సంఘ పెద్దలు అంటే గ్రామాల్లో తినేసి పడుకుంటారు వాళ్ళు కాదు. వాళ్ళు పెద్దలు ఎందుకు అవుతారు? సంఘ పెద్దలు వేరు, గ్రామ పెద్దలు వేరు. గ్రామ పెద్దలు సంఘ పెద్దలు ఒకటి కాదు, అది వేరు వేరు. నువ్వు సంఘ పెద్దగా ఉండాలంటే సంఘంలో అన్ని విషయాలు నమ్మకంగా ఉండాలి. వచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి, ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి, అందరికంటే ముందు ఉండాలి, సంఘం మంచి చెడ్డలు చూడాలి, ఖర్చులు చేయాలి, నీకున్న ధనాన్ని దేవుని కోసం ఖర్చు చేయాలి, వేయి ప్రయాసాలు నువ్వు పడాలి, ఎవరు తింటున్నారో లేదో చూడాలి, సంఘానికి ఏ కొరత ఉందో చూడాలి, సంఘ కొరతలు నువ్వు తీర్చాలి, అందరికంటే ముందు రావాలి, అందరికంటే ఆలస్యంగా నువ్వు వెళ్ళాలి, ఏ ప్రార్థనకి మిస్ అవ్వకూడదు. అతను సంఘ పెద్ద అంటే అప్పుడు అతను సంఘ పెద్దగా పెట్టేవారు. ఆ సంఘ పెద్ద విశ్వాసే కానీ ప్రవచిస్తాడు, వాక్యం కూడా ప్రకటిస్తాడు, నశించిపోతున్నాడు కూడా క్రీస్తులు నడిపిస్తాడు, అందరికంటే ముందు వస్తాడు. అందుకని అతను సంఘ పెద్ద అనేవారు. ఇప్పుడు సంఘాల్లో ఉన్నవాళ్ళు తెలియక ఏమనుకుంటున్నారంటే గ్రామంలో ఉన్న వాళ్ళే పెద్దల కింద పెడితే వీళ్ళు కొట్టుకుంటున్నారు. నేనంటే నేను నా మాట వినాలంటే నా మాట వినాలి. వీళ్ళకి ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, సువార్త లేదు, ఒక వ్యక్తిని మార్చరు, ఒక వ్యక్తిని కూడా దేవుని కొరకు సంపాదించలేరు. అలాగని అందరికంటే ముందు కూడా రారు, వీళ్ళు అందరికంటే ఆలస్యపోతారు. వాళ్ళు సంఘ పెద్దలు ఎందుకు అవుతారండి? వాళ్ళు దరిద్రులు అవుతారు. ఇజ్రాయెల్ ప్రజలు 40 లక్షల మంది ఎండొచ్చాక వెళ్ళారు మన్నా కోసం. మన్నా ఎక్కడ దొరుకుతుంది? వాళ్ళు ఏం చేశారట? మన్నా వాళ్ళకి దొరకలేని దొర సనుక్కున్నారు వాళ్ళు. అప్పుడు దేవుడు వాళ్ళని శపించాడు. అందుకని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది ఇక్కడ వాక్యంలో. వారు సనిగి సంహారకుని చేత వాళ్ళు ఏమయ్యారంట? నశించిరి అని రాయబడి ఉంది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము చాలా వివరంగా ఉంది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అంటే వాళ్ళు ఆశించారు. ఏం ఆశించారు? చికెన్, మటన్, చేపలు రకరకాలుగా ఆశించారు. ఏమంటే వీళ్ళకి ఐగుప్తులో తిండి దొరికిందా? పెట్టారా కడుపు నిండా? లేదు. కంటి నిండా కొనుక్కుందా? లేదు. నిద్ర లేదు, ఆహారం లేదు, బట్టలు ఏమీ లేదు. 40 సంవత్సరాలు వీళ్ళని తృప్తిగా దేవుడు పోషిస్తుంటే వీళ్ళు ఏం చేస్తుందో తెలుసా అండి? చెడ్డ వాటిని ఆశించిరి. అంటే దేవుడిచ్చిందే వాళ్ళు తినాలి. యెహోషువ కాలేబులు మాకు దేవుడిచ్చిందే చాలు అన్నారు, కానీ అదనంగా ఏం ఆశించలేదు. కాబట్టి వాళ్ళు కానాను చేరారు. కానాను అనగా పరలోకం. మరి 40 లక్షల మంది పరలోకం చేరలేదు. చర్చిలో సనుక్కుంటుంటారు పాస్టర్ గారి మీద, పాస్టర్ గారి మీద సనుక్కుంటారు. ఆవిడ ఇలాగండి, మా పాస్టర్ గారు మంచోడు కాదండి, డబ్బు కోసం చెప్తాడండి, కానుకల కోసం చెప్తాడండి, వాక్యం లేదండి అంటారు. అన్న వాళ్ళని ఆ రోజు పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారో ఆ డైరీ తీస్తే ఆయన వాక్యం చెప్పాడు, వాక్యంలో కానుకల గురించి చెప్పాడు. కానీ వీళ్ళు ఏమంటారంటే దాన్ని వ్యతిరేకిస్తారు, దాన్నే సనుగుడు అంటారు. ఈ సనుక్కున్న వాళ్ళు ఎవరో తెలుసా అండి? సనుక్కునే బ్యాచ్ ప్రతి సంఘంలో ఉంటుంది. వాళ్ళు ఆలస్యం తర్వాత సనుగుడు బ్యాచ్ అంటారు. ఇది ఏ బ్యాచ్ అంటే కోరాహు బ్యాచ్ అంటారు. దేమ బ్యాచ్, దేమ, కోరాహు, వీళ్ళందరూ యోధేశ్వరత్ బ్యాచ్ అంటారు. వీళ్ళు ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉంటారు. పాస్టర్ గారి మీద, సంఘం మీద, సురుకు వచ్చే వాళ్ళ మీద నిందలు వేస్తుంటారు, కరెక్ట్గా ఉన్న వాళ్ళు నిందలు వేస్తుంటారు, నమ్మకం ఉన్న వాళ్ళ మీద తప్పులు పడుతుంటారు. తప్పులన్నీ వీళ్ళకు ఉన్నాయని దాని అర్థం. తప్పులో ఉన్నవాడు, ఇంటిలో నమ్మకం లేనివాడు గుళ్ళో కూడా నమ్మకంగా ఉండడు. గుడిలోకి ఎందుకు నమ్మకం రారంటే వీళ్ళు దరిద్ర బ్రతుకు పాపంలోనే జీవిస్తున్నారు. మీరు ఎక్కడ? ఇంట్లో. వీళ్ళు ఇంట్లో నమ్మకంగా లేరు, సమాజంలో నమ్మకంగా లేరు, అన్ని అబద్ధాలే, అన్ని కోపాలే, అన్ని ద్వేషాలే. ఇవన్నీ ఎక్కడ కక్కుతారు? ఈ విషయం చర్చలకు వచ్చి కక్కుతారు. వాళ్ళకి దేవుని ఉగ్రత కునికి నిద్రపోదు. వీళ్ళు సమాజంలో ఏదైనా అనొచ్చు, దేవుడు పట్టించుకోడు. ఇంట్లో ఏదో అనొచ్చు, ఏదైనా తిట్టుకోవచ్చు, దేవుడు పట్టించుకోడు. చర్చిలోకి వచ్చి కానీ పాస్టర్ గారిని కానీ లేక అందులో నమ్మకం పనిచేసే వాళ్ళని కానీ ఏదైనా అంటే దేవుడు ఊరుకోడు. వాళ్ళ మీద ఉగ్రత వచ్చి నిలబడుతుంది. వాళ్ళు కళ్ళు పీకేయడము, పళ్ళు పీకేయడము, గుండు బలహీన పడ్డము, లేనిపోయిన రోగాలు, ఆర్థిక సమస్యలు వాళ్ళని తరిమి వెంటాడతాయి. ఈ నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళే సంఘంలో త్రాగుబోతులుగా కూడా ఉంటారు. రాత్రికి వెళ్ళి సీక్రెట్గా తాగేస్తారు, చర్చికి వచ్చేసి మిరగ బజ్జీలు తినేసి సైలెంట్గా కూర్చుంటారు. మళ్ళీ వీళ్ళు తప్పులు వెతుకుతుంటారు సంఘంలో. కొంతమంది పాటలు పాడతారు కానీ మందు కూడా తాగేస్తారు.
కొంతమంది పరిచర్య చేస్తారు కానీ అబద్ధాలు ఆడతారు. పరిచర్య చేస్తారు, పాటలు పాడతారు, ఆర్కెస్ట్రా ప్లే చేస్తారు, దొంగసాటిని మందు తాగేస్తుంది. తప్పది, దేవుడు శిక్షిస్తాడు నిన్ను. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికేయడానికి నిన్ను గద్దెంతలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ వెలుగులో నీ తప్పులన్నీ బయటపడతాయి. జాగ్రత్త. నీ రహస్యాలన్నీ కూడా దేవుడు చూపిస్తాడు. కాబట్టి ఇక్కడ బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తుంది ఏమనంటే, వాళ్ళు ఎవరో తెలుసా? సంఘ పెద్దలు. యాకోబు ఉంది కదండి, సంఘ పెద్దల చేత నూనె రాజ్య ప్రార్థన నేను వెళ్ళి ప్రార్థన చేస్తానంటే దెయ్యాలు వచ్చి నీ మీద పడిపోతాయి, చంపేస్తాయి నేను. సంఘ పెద్దలు ఎవరంటే సంఘాన్ని వదలకుండా బాధ్యతగా వస్తారు, అన్ని కార్యక్రమాలు బాధ్యతారహితంగా ఉంటారు, సంఘంలో బాధ్యతారహితంగా ఉంటారు, వెలుపలికి వెళ్ళి సువార్త ప్రకటన అన్యజనులను సంఘంలో తీసుకొస్తారు. అంటే సంఘ పెద్దలు అనేవాళ్ళు ముందు అన్యుల్ని గుళ్ళో తీసుకురావాలి, దైవజనుడు చెప్పిన మాటలు వినాలి, కామెంట్ చేయకూడదు, వ్యతిరేకించకూడదు, చేతులు కట్టుకొని లోబడి ఉండాలి. అది సహవాసం. అది అపొస్తలుల కార్యాల్లో ఉన్నాయి. ఏనాడు కూడా ఈ సహవాసంలో ఉన్న విశ్వాసులు 12 మంది శిష్యులను వాళ్ళు వ్యతిరేకించలేదు, ఎవ్వరూ వ్యతిరేకించలేదు. కాబట్టి వాళ్ళు చేతులు ఉంచినప్పుడు వాళ్ళ మీద ఉన్న పరిశుద్ధాత్మ ఈ 7 మీదకి వచ్చింది. 7 అనే మాట. 12 సంపూర్ణం, 7 సంపూర్ణం. అంటే వీళ్ళు సంపూర్ణంగా ఉన్నారు, సంపూర్ణమైన పరిశుద్ధులుగా ఉన్నారు, యథార్థవంతులుగా ఉన్నారు, ఏ దురలవాట్లు లేవు. ఈ 7 పెద్దలు ఎవరంటే స్టెఫనుతో పాటు ఇంకొక 6 ఉన్నారు. వీళ్ళలో కోపం లేదు, కోపం ఉన్నవాడు పెద్ద కాదు, స్వాతిశయం లేదు, కోపం లేదు, చిరాకు లేదు, దురలవాట్లు లేవు. వీళ్ళకున్న డబ్బును దేవుడి కోసం ఖర్చు పెడతారు. వీళ్ళు అందరికంటే ముందు వస్తారు. సంఘ పెద్ద అంటే అందరికంటే ముందు గుళ్ళోకి వస్తారు, సంఘాన్ని శుద్ధి చేస్తారు, సంఘంలో సాపలేస్తారు, సంఘాన్ని కుర్చీలన్నీ శుభ్రం చేస్తారు, పాస్టర్ గారు చెప్పిన మాటకి లోబడి ఉంటారు, ఏనాడు వ్యతిరేకించరు, పాస్టర్ గారు ఏదంటే అదే చేస్తారు. కానీ ఎక్కువ ఖర్చులు సంఘ పెద్దలే భరిస్తారు, ఎక్కువ ఖర్చులు. ఈరోజు ఇది లేదండి, ఇది మనమే కొనాలని సంఘ పెద్దలు ఏం చేస్తారు? కొంటారు. అది సంఘ పెద్ద లక్ష్యం. చర్చిలో ఏ కొరత వచ్చినా సంఘ పెద్దలే డొనేషన్ చేసి విశ్వాసులకు చెప్పి ఆ డబ్బులతో సంఘంలో ఏ కొరత అయితే ఉందో దాన్ని భర్తీ చేయడమే సంఘ పెద్దకి దేవుడు ఇచ్చిన ఒక ఆయుధము. అది సంఘ పెద్ద అండి. కాబట్టి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఒక విషయాన్ని మీరు నేర్చుకుంటున్నారు. కీర్తన 75:7 దేవుడు తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరికి తగ్గించును. తీర్పు తీర్చువాడు ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. అంటే తీర్పు తెచ్చుకూడదు. తీర్పు తీస్తే ఒకరిని హెచ్చిస్తాడు, ఇంకొకరిని తగ్గిస్తాడు. అంటే చిన్న చిన్న వాళ్ళు, ఆ సంఘంలో నమ్మకంగా లేని వాళ్ళు, సంఘానికి క్రమంగా రాని వాళ్ళు, సంఘాన్ని పట్టించుకోలేని వాళ్ళు సంఘ పెద్దలు ఎప్పటికీ కాలేరు. సంఘ పెద్దలుగా చలమనైపోతున్న ఓ పెద్దలారా, మీరు స్టెప్పల్ లాంటి వారు అయితేనే సంఘ పెద్దగా ఉండాలి. అలా కాకపోతే మీకు తీర్పు అంత జాగ్రత్త. ఇక్కడ నాశనం, అక్కడ తీర్పు. నువ్వు పరలోకాన్ని కూడా చేరు. కాబట్టి స్టెఫను మాదిరి, స్టెఫను ప్రకటించినప్పుడు అతను ముఖం ఏం చేసింది? దేవదూత వలె ప్రకాశించును. అపొస్తలుల కార్యం 6వ అధ్యాయం చివరి వచ్చును. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయంలో మనం చూస్తే స్టెఫను ముఖం ఎలాగుందంట? దేవదూత ముఖం వల్ల ప్రకాశించాను. అతను ఆత్మపూర్ణుడై మాట్లాడుతున్నాడు. అతను సంఘ పెద్ద అంటే. కాబట్టి సహోదరులారా, మరి ఇక్కడ పేతురు ఎందుకు అబద్ధం ఆడాడు? పేతురు ఎందుకు అబద్ధం ఆడాడంటే గెత్సేమనే తోటలో నిద్రపోయాడు కాబట్టి అతను యేసుని ఎరగని మమ్మారు బొంకాడు. కానీ యేసు అతని వైపు చూసినప్పుడు తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. కానీ యోహాను తప్పు ఒప్పుకున్నట్లు లేదు, పారిపోయాడు. కాబట్టి అతను పొడవబడి చంపబడ్డాడు. పేతురు తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి చెరలోంచి విడుదల పొందాడు. ఈరోజు నువ్వు తప్పు తెలుసుకొని క్రీస్తు కొరకు నీ హృదయాన్ని సమర్పించుకుంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? అప్పుల నుంచి, రోగం నుంచి, పరిస్థితుల నుంచి, ఆటంకాల నుంచి, అవమానం నుంచి విడిపిస్తాడు. రాబోయే 2వ రాకడలో నిన్ను సిద్ధపరుస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించింది. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులు ఈ వాక్యం నా బిడ్డలు దీవించు. లోతైన అనుభవంలోంచి మేము వెళ్తున్నాం. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ బిడ్డలను బలపరచండి. ఇక్కడ రోగులు ఉన్నారు, ముట్టండి. గుండెపోటు చేత సంతానహీనులు ఉన్నారు, రోగులను స్వస్థపరచండి. సంతానహీనులకు ఒక బిడ్డనివ్వండి. ఇదిగో నేను ఈ సహోదరుడు తన భార్య మార్పు లేదు, మారు మనసు ఇవ్వండి. ఆమె మనసులో మారు మనసు పుట్టించండి. ఈ కుటుంబానికి ఒక బిడ్డనివ్వండి. నేను సంతానం లేక బాధపడదు, ఒక బిడ్డనివ్వండి, ఒక మగ బిడ్డనివ్వండి. ఆయన మీరు కన్నీరు నాచక మార్చండి, ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు.
ఉన్నానయ్యా యేసు ఎంత